హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీ హిందీ అకాడమీ 999. లాస్ట్ వీడియోలో మనం ఆదికాల నుండి సిద్ధ సాహిత్య అండ్ నాథ సాహిత్య గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు ఈ వీడియోలో జైన్ సాహిత్య గురించి తెలుసుకుందాం. జైన్ సాహిత్య సమయం 8वीं शती से लेकर 13वीं शती तक. సమయం వచ్చేసి 8వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు. నెక్స్ట్ భాష అపభ్రంశ్. భాష వచ్చేసి అపభ్రంశ్. శాంత రస్ కి ప్రధానత హై. జైన సాహిత్యంలో ముఖ్యమైన రస్ వచ్చేసి శాంతరస్. నెక్స్ట్ ప్రముఖ కవి. ఇందులో ముఖ్యమైన కవులు వారు రాసిన రచనలు ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం. మొట్టమొదటి కవి స్వయంభూ. స్వయంభూ 8वीं शती के कवि थे. 8వ శతాబ్దానికి సంబంధించిన కవి అన్నమాట. राम कुमार वर्मा के अनुसार हिंदी का प्रथम कवि थे. ఇది చాలా ఇంపార్టెంట్. రామ్ కుమార్ వర్మను అనుసరించి స్వయంభూ హిందీలో మొట్టమొదటి కవి అన్నమాట. రామ్ కుమార్ వర్మను అనుసరించి. నెక్స్ట్ రచనాయే. ఈయన స్వయంభూ గారు రాసిన రచనలు ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం మనం. ఫస్ట్ వన్ వచ్చేసి పవుం చెరివు. పవుం చెరివు చరిత్ అని కూడా అనొచ్చండి. ఇది వచ్చేసి అపూర్ణు, ఈ గ్రంథాన్ని కంప్లీట్ చేయలేదన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి రిట్టనేమి చెరివు. స్వయంభూ చంద్. మళ్ళీ ఒకసారి చూడండి, స్వయంభూ రాసిన గ్రంథాలు పవుం చెరివు, రిట్టనేమి చెరివు, స్వయంభూ చంద్. నెక్స్ట్ పాయింట్ పవుం చెరివు మే రామ్ కి కథ ప్రాప్త హోతీ హై. ఈ రచనలో స్వయంభూ గారు రాముని కథను రాయడం జరిగిందనమాట. అది కూడా అపభ్రంశు భాషలో. इस रचना के कारण इन्हें अपभ्रंश का वाल्मीकि कहते हैं. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామ్కి. ఈ రచనను రాసినందుకు గాను స్వయంభూ గారిని అపభ్రంశ కా వాల్మీకి అనడం జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కవి పుష్పదంత్. పుష్పదంత్ రచనాయే. ఈయన రాసిన రచనలు ఫస్ట్ మనం చూద్దాం. మహాపురాణ్, నయకుమార్ చెరివు, జసహరి చెరివు. ఇంకోసారి చూడండి, పుష్పదంత్ గారు రాసిన రచనలు మహాపురాణ్, నయకుమార్ చెరివు, జసహరి చెరివు. నెక్స్ట్ పాయింట్ महापुराण ग्रंथ में 63 महापुरुष और 23 जैन तीर्थंकरों के जीवन की गाथा वर्णित है. ఈ మహాపురాణ గ్రంథంలో 63 మంది మహాపురుషుల, 23 మంది జైన తీర్థంకరుల జీవన చరిత్రను రచించడం జరిగిందనమాట. నెక్స్ట్ పాయింట్ चरित ग्रंथों को इन्होंने चौपाई मात्रिक चंद में लिखी. ఈ చరిత గ్రంథాలను పుష్పదంత్ గారు చౌపాయి అనే మాత్రిక చందులో రాయడం జరిగిందనమాట. మనం చంద్ చెప్పుకునేటప్పుడు దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. अपभ्रंश में चौपाई 15 मात्राओं का चंद है. अपभ्रंश భాషలో ఈ చౌపాయి అనేది 15 మాత్రాయే ఉన్న చంద్ అన్నమాట. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్. నెక్స్ట్ కవి ధన్పాల్. ధన్పాల్ ఇన్కి రచన భవిష్యత్ కహా. భవిష్యత్ కహా. నెక్స్ట్ కవి జినదత్త సూరి. జినదత్త సూరి ఇన్కి రచన ఉపదేశ రసాయన్ రాస్. ఉపదేశ రసాయన్ రాస్. అపభ్రంశ కా ప్రథమ్ రాస్ కావ్య హై. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఉపదేశ రసాయన రాస్ అనేది అపభ్రంశులో మొట్టమొదటి రాస్ కావ్యం అన్నమాట. రాస్ కావ్యం వేరు, రాసో కావ్యం వేరు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి అపభ్రంశులో మొట్టమొదటి రాస్ కావ్యం వచ్చేసి ఉపదేశ రసాయన రాస్. నెక్స్ట్ కవి హేమచంద్ర. హేమచంద్ర गुजरात के सोलंकी राजा सिद्धराज जयसिंह के आश्रय कवि थे. హేమచంద్ర వచ్చేసి గుజరాత్లోని సోలంకి రాజా అయిన సిద్ధరాజ జయసింహ యొక్క ఆశ్రయ కవి అన్నమాట. నెక్స్ట్ ఇన్కి రచన సిద్ధ హేమచంద్ర శబ్దానుశాసన్.
సిద్ధ్ హేమచంద్ర శబ్దానుశాసన్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన గ్రంథం. నెక్స్ట్ పాయింట్, यह एक व्याकरणिक ग्रंथ है इसलिए इन्हें अपभ्रंश के व्याकरणकर्ता मानते हैं. ఇది వచ్చేసి వ్యాకరణ గ్రంథం అన్నమాట. అది కూడా అపభ్రంశలో రాయడం జరిగింది. ఇందువల్ల ఈ గ్రంథం రాయడం వల్ల హేమచంద్ర గారిని అపభ్రంశకే వ్యాకరణకర్తగా భావించడం జరుగుతుంది అన్నమాట. ఓకేనండి. జైన్ సాహిత్యంలో ఇంకొద్ది మంది కవులు ఉన్నారు. నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హిందీ పండిట్స్ ఉంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ బాగా చదవండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.